కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా ఆలూరులో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి 10 ఏళ్లుగా కేసీఆర్ మోసం చేశారంటూ ఎమ్మెల్యే విమర్శించారు. రాష్ట్రంలో ధనవంతులకు ఇల్లిస్తే గడ్డపారతో కూల్చివేయండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అధికారులు ప్రజలకు జీతగాళ్లని, ప్రజలు చైతన్యవంతులై ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలంటూ ఆయన కోరారు. 3,20,000 అప్లికేషన్లు వచ్చినాయి. దాంట్లో 70% వచ్చి గృహాల గురించి వచ్చినాయి. నేను మొన్న తెలంగాణ అసెంబ్లీలో చెప్పింది కూడా అదే, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి చెప్పింది కూడా అదే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేదికల ద్వారా నా గలాన్ని ఇప్పింది కూడా అదే. పేదవాడు వర్షంలో తడవకుండా, ఎండలో ఎండకుండా, చలిలో వనకకుండా ముందు వారికి కూడి ఇవ్వమంటున్నాను. మొన్న గౌరవనీయ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు నిజామాబాద్ జిల్లా రివ్యూ పెట్టినప్పుడు దయచేసి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పేదలకు ఇల్లిస్తామని 4 సార్లు అప్లికేషన్ తీసుకొని చివరికి అప్లికేషన్లన్నీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2015లో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని మోసం చేశాడు. ఆయన కొడుకు కల్వకుంట్ల తారక రామారావు 2018లో గృహానికి 5 లక్షలు ఇస్తామని మళ్ళీ మోసం చేశాడు. ఆయన అల్లుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అల్లుడు అవినీతిపరుడు, అహంకారి తన్నీర్ హరీష్ రావు 3 లక్షలు ఇస్తానని గృహానికి అతను మోసం చేశాడు.